హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. పావు బాజీ ఇంట్లోనే తయారు చేసేద్దామా. దానికోసం అయితే నానబెట్టుకున్న శనగలు, క్యాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్, బీట్రూట్ అయితే కంపల్సరీగా అదే కలర్ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ కన్నా ఇదే బాగుంటుంది కదా. అందులోనే పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ కూడా వేసి 3-4 విజల్స్ అయితే రానివ్వాలి. ఎంత బాగా స్మూత్గా ముక్కలన్నీ ఉడికితే అప్పుడే మన టేస్ట్ కూడా బాగుంటుంది. విజల్స్ ఎక్కువైనా పర్వాలేదు. అండ్ అలానే మనం చిల్లీని హాట్ వాటర్లో ఒక 3-4 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, అలాగే నానబెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇదే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీనికోసం అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే ఇంకా బెటర్. బట్ నా దగ్గర అయితే అవైలబుల్గా లేవు కాబట్టి ఇవే యూస్ చేస్తున్నా. మిక్సీ పట్టేటప్పుడు హాట్ వాటర్నే కొంచెం యాడ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్లా అవుతుంది. నెక్స్ట్ అయితే అది పక్కన పెట్టేసి మనం తాలింపులో బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న చిల్లీ, గార్లిక్, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని టమాటో కూడా బాగా పండినవి ఒక 2 యాడ్ చేసుకొని బాగా మగ్గాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇవి పచ్చి వాసన వచ్చాయి అంటే మనకి టేస్ట్ బాగా రాదు. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ పావు బాజీ మసాలా. ఇది కూడా నేను ఛానల్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. పావు బాజీ మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఇంతలోగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి కదా, దాన్ని అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవి ఎంత బాగా మెత్తగా అయితే అంత టేస్ట్ బాగుంటుంది. అది కూడా మన ఇందులోనే యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ సరిపడా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. మనకి కావాలి అంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి. అదైతే మనం చూసుకోవాలి. సాల్ట్ అండ్ కారం కూడా మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇదే స్టేజ్లో ప్రాబ్లం ఏమీ లేదు. చూస్తున్నారు కదా, బాగా మగ్గనివ్వాలి. కర్రీ అనేది ఎంత స్మూత్గా అయితే మనకి టేస్ట్ అనేది అంత స్మూత్గా వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు పావుని కూడా రెడీ చేసుకుందామా. ఒక ప్యాన్ మీద కొంచెం బటర్ వేసి అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ కూడా వేసి మన పావుస్ని కూడా వీడియోలో చూపించినట్టుగా దాని మీద పెట్టుకొని బాగా కొంచెం ఫ్రై అవనివ్వాలి. బోత్ సైడ్స్ కూడా అలానే చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ పావు బాజీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. డైలీ చేయలేం కానీ అప్పుడప్పుడు అయితే చేయగలం కదా. అందుకోసం మీ అందరి కోసం ఈ వీడియో. బాయ్.